హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధానికి కేవలం ఒక 50 రోజులు మాత్రమే ఉన్నది. 50 రోజుల్లో ఒకవైపు సిద్ధం అంటున్నారు వైసీపీ, మేము యుద్ధానికి సన్నద్ధం అంటోంది జనసేన పార్టీ. 2014 మ్యాజిక్ రిపీట్ కాబోతోందా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇవి చరిత్రాత్మక ఎన్నికలు అంటున్నారు. ఎందుకు? మనం మాట్లాడదాం. మనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ముందుగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్స్ అండ్ ఇట్స్ మై ప్లెజర్. చాలా రోజులుగా నాకు కూడా ఎవరికి ఇంటర్వ్యూలు ఐ ఇవ్వలేదు. యూస్ టు వాచ్ యువర్ ప్రోగ్రామ్స్. నాకు కూడా మీ ద వే యూ ప్రజెంట్ థింగ్స్ నాకు చాలా ఇష్టం, అందుకని చూశాను. నేను చాలాసార్లు చూశాను మీవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ముందుగా యుద్ధం మేము సిద్ధం అంటే ఎస్, యుద్ధానికి మేము సిద్ధం, మరచిపోలేని యుద్ధం ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. సన్నద్ధంగా ఉన్నారా సార్? 100%, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఇంకా సీట్లకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. ఒక రకంగా అసంతృప్తులు ఒకవైపు, మరోవైపు ఏమో ఊహించని వాళ్ళకి టికెట్లు రావటం. ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఒక చిన్న ఇదేంటంటే, ఊహించిన వాళ్ళకంటే ఎవరి విషయంలో, ఇప్పుడు తిరుపతి అదే అట్లా అంటారు, ఆరణి శ్రీనివాసులు గారికి వచ్చింది. ఇట్లాంటివి కొన్ని చోట్ల అక్కడ ఊహించను కూడా అట్లా ఊహించలేదు. అంటారు. అలాగే 2-3 ఉంటాయండి. 2-3-4 రామకృష్ణ గారు, ఇవన్నీ కూడా ఊహించనివే. మాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గారు తిరుపతి, ఆయన ఆరణి శ్రీనివాస్ గారు అంటారు, జంగల్పల్లి శ్రీనివాస్ గారు, మేము జేఎంసీ పిలిచేవాడు. శ్రీనివాస్ మాకు ఎప్పటి నుంచి ప్రజారాజ్యం అప్పటి నుంచి నిలబడే వ్యక్తి. తర్వాత మేము ఈవెన్చువల్గా మేము కూడా కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన తన దారి తను చూసుకున్నారు తప్ప ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ మ్యాన్. అలాంటి వ్యక్తి పార్టీలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి, అతని మీద ఎటువంటి ఇది లేదు, బ్యాడ్ లేదు. సో అలాంటి వాళ్ళందరినీ మేము, రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మంచి వ్యక్తులు వీళ్ళందరూ. సో దానివల్ల ఊహించనట్టు కాదు, మంచి వాళ్ళకి ఇచ్చామని చెప్పాలి. అలాగే మేము మా జనసేనలో ఫస్ట్ నుంచి కూడా పనిచేస్తున్న చాలామంది నాయకులు, లాస్ట్ టైం పోటీ చేసి ఇంకా ఉన్నవాళ్ళు, లేకపోతే బొమ్మిడి నాయకర్ కానీ, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, కందుల దుర్గేష్ గారు, తర్వాత అటు ఆల్సెపిచ్, అటు దుర్గేష్ గారు, ఇటు పక్కన చేసేటికి విజయ్ కుమారు, యలమంచిలి సుందర విజయ్ కుమారు, ఇలాగా జనసేనకి నిలబడిన వాళ్ళు చాలామందికి మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం వాళ్ళకే వెళ్ళి, మ్యాక్సిమం ఇచ్చిన సీట్స్లో ఒక 21 సీట్లు వాళ్ళకి, ఒక 3, 4, 5 సంబేర్ ఇక్కడ లైక్ నర్సాపురం ఆంజనేయులు గారు, లేకపోతే ఆంజనేయులు పేరు పులపర్తి రామాంజనేయులు, భీమవరం ఆయనకి కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచి కళ్యాణ్ బాబు గారి దగ్గర, అంటే మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే, ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళు మేము చాలా పెద్ద నాయకులు, లేకపోతే మేము గొప్పలు అనేవాళ్ళు చూడండి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి చూస్తారండి. వ్యక్తిత్వం మెయిన్గా. నేను చాలా పెద్దవాడిని, గొప్ప నాయకుడిని, మాకు అలాంటి భ్రమలు వెళ్ళేవాడిని. బికాజ్ నాయకులు మనమే తయారు చేయాలండి. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ లీడర్స్. అంతేగాని వాళ్ళు ఎవరో ఇప్పుడు ఆల్రెడీ ప్రముఖ నాయకుడు అవసరం లేదు. ఎందుకంటే అలాంటి నాయకులు వచ్చి పార్టీలో చాలామంది, మేము ప్రజారాజ్యం అప్పుడు మాకు చాలా మంచి లెసన్ వచ్చింది. అప్పుడు పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు కొంతమంది పనిచేశారు, కొంతమంది పని చేయలేరు. ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏ నాయకులు ఉన్నారండి మా దగ్గర? పెద్ద నాయకులు తీసి పక్కన పెడితే కొత్త వాళ్ళు కూడా చాలామందికి అవకాశం ఇచ్చాం. వాళ్ళందరూ ఇవాళ వైసీపీలో నాయకులు కూడా చాలామంది అవుతున్న వ్యక్తులు ఉన్నారు. సో మాకు ఆ భ్రమలే లేవండి. పెద్ద నాయకుడు కాదు, మంచి వ్యక్తే కాదా, అతను పెద్ద లీడర్ అవతల పార్టీలో ఉన్నా, ఇప్పుడు జేఎంసీ ఉన్నాడు, ఈజ్ ఎ రీజనబుల్లీ గుడ్ మ్యాన్. ఈవెన్ పులపర్తి ఆంజనేయులు గారు, కొణతాల రామకృష్ణ, వీళ్ళందరికీ ఒక ట్రాక్ రికార్డు ఉంది, వ్యక్తిత్వం ఉంది. సో అందుకని మేము ఎదురు చూడగలం, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కొన్ని ప్లేసెస్. ఈ క్రమంలో, ఈ ప్రాసెస్లో చాలామంది రోడ్డు మీద నిలబడి పోరాడిన వాళ్లకు కొంతమందికి సీట్లు కోల్పోయారు. మరి అలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీతో అంటిపెట్టుకుని ఉండేలాగా చేయగలిగిన ఒక మెకానిజం ఏమన్నా చేస్తున్నారు? ఎందుకంటే
ఇప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర కావచ్చు, విడివాడ రామచంద్రరావు కావచ్చు, లేకపోతే వినుత కోట కావచ్చు, భీమిలి సందీప్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఒక జనసేన అనగానే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ పార్టీతో అంటి పెట్టుకుని ఉండేలాగా ఆ లాయల్టీ పోకుండా వాళ్ళల్లో ఒక నమ్మకం కలిగించేలాగా ఏమైనా వ్యవస్థ రూపొందించారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరికైతే మేము ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇది అలయన్స్లో ఇవాళ జనసేన అనుకుంటే లాస్ట్ టైమే మేము పోటీ చేసినప్పుడు మోర్ దాన్ 140 పైన చేసినట్టున్నారు ప్రెసిడెంట్ గారు. నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 137 సార్. అలాంటప్పుడు ఇప్పుడు మా ఓటింగ్ శాతం పెరిగింది, జనసేన ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ప్రతిపక్షం వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు, ఇప్పుడు 12% ఉంది మీకు అని వాళ్ళే చెప్తున్నారు. కానీ మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీఆర్ మోర్ దాన్ 25% రైట్ నో, యావరేజ్. కాకపోతే అలాగే కొన్ని ప్రెసిడెంట్ గారు చెప్పారు చాలాసార్లు, కొన్ని పాకెట్స్లో వీఆర్ మోర్ దెన్ 35-40%. సో మాకు ఇంత బలం ఉన్నా సరే అలయన్స్ అనేది మాకు ముఖ్యం అండి. మేము ప్రెసిడెంట్ గారు విడిగా పోటీ చేసి కొన్ని సీట్లు వచ్చినా కూడా అగైన్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ వైసీపీ లాంటి దుష్ట పరిపాలన మళ్ళీ ఇంకోసారి జనాలు రుచి చూడాల్సిన అవకాశం వస్తుంది. పరిస్థితులు వస్తాయి. అది జరగకూడదు అనుకుంటే కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి పార్టీలు లైక్ మన టీడీపీ ఈజ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న పార్టీ పరంగా ఏదైనా కొన్ని నిర్ణయాల్లో మేము వాళ్ళతో విభేదించినా కూడా ఒక డెమోక్రటిక్ వాల్యూ ఉంది ఆ పార్టీలో. అలాగే బీజేపీ మనందరికీ తెలుసు, నేషనల్ లెవెల్లో ఆ పార్టీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ పార్టీ. సో వాళ్ళందరూ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని వాళ్ళందరితో కలిస్తే అప్పుడు యునైటెడ్ స్ట్రెంగ్త్ వేరండి. అందుకని కలిసి ఖచ్చితంగా వైసీపీని గద్దె దించాలని ఎప్పటివలో పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేయాల్సిన అని. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. సో అందులో భాగంగా కొన్ని సీట్లు మీరు కోల్పోవడం జరిగింది. తప్పదండి. సరే, ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుండింది, దాన్ని మీరు కోల్పోయారు అనే ఒక వాదన ఉంది. ఏదండి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి కేసులు ఎదుర్కొని ఒక అవినీతి పరుడుగా ముద్రపడ్డాడు. సరే, ఆయనకి ఎలా గెలిపించారని పక్కన పెడదాం, మొత్తం మీద అవినీతి పరుడుగా అనేది ముద్రపడ్డాడు. చంద్రబాబు నాయుడు కూడా కేసులు ఆయన మీద ఎలా కేసులు పెట్టారు అనేది పక్కన పెడితే ఆయన మీద కూడా కేసులు ఉంటాయి. ఇద్దరు నాయకులు అవినీతి మరకలు, అవినీతి మచ్చలు, కేసులు ఉన్నవాళ్ళు. ఒక సచ్చీలుడు ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, నన్ను ఎన్నుకోండి అని చెప్పే ఒక అద్భుతమైన అవకాశాన్ని జనసేన కోల్పోయిందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది దాంతో నేను ఏకీభవించాను. ఇప్పుడు ఇందాక ఇంతకుముందు అదే చెప్పాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే ఈ రోజుకి వీఆర్ ఏబుల్ టు సెక్యూర్ మోర్ దెన్ 40-50 సీట్స్, దాని డౌటే లేదు. కానీ అట్ ది సేమ్ టైం మేమందరం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జనసేన, టీడీపీ, బీజేపీ ఖచ్చితంగా ఏ చిన్న ఛాన్స్ ఇచ్చినా సరే మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది. సో మా ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి ఒకే వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. ఈసారి ఖచ్చితంగా దించి తీరాలి, లేకపోతే ఇది ఇవాళ జనసేనకి అడ్వాంటేజ్ రావాలి, అయితే టీడీపీకి అడ్వాంటేజ్ రావాలి, ఇవన్నీ ముగ్గురు నాయకులు చేయలేదండి. మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, అంటే వాళ్ళ వ్యక్తిగత పార్టీ ప్రయోజనాలు ఆశించకుండా కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు సార్. ఇవాళ చాలా వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక ప్రభుత్వాధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక పార్టీ, మేబీ వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇండస్ట్రీస్ వ్యాపారస్తుల దగ్గర ఏదన్నా కరప్షన్ చేసినా, తప్పు చేసినా అది మనకి తప్పు అయినా కూడా అది అంత గట్టిగా వెళ్ళదండి. కానీ ఇవాళ ఒక సామాన్యుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒకసారి యాదవ సంఘం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు కాకినాడ. వాళ్ళు చాలా చిన్న కోరికలు కోరారండి. మా పిల్లలకి ఏదైనా ఫారిన్ కంట్రీస్ చదువులు, అది మన బాధ్యత అండి, ప్రభుత్వం బాధ్యత అది. వాళ్ళు ఇంకోటి అడిగారు, సార్ మాకు 150 గజాలు 100 గజాలు స్థలం సార్, జస్ట్ మున్సిపల్లో సంబేర్ అట్లాంటి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది సార్. ఇవాళ దానికి ఇవ్వడానికి మేము మా స్థలం వాల్యూ కన్నా 3 నుంచి 4 లక్షలు అడుగుతున్నారు సార్. అక్కడ ఉన్న కార్పొరేటరు,
ఆ ఎమ్మెల్యే అందరూ షేర్లు తీసుకున్నారు సార్. సో కామన్ మ్యాన్ జోలికి వచ్చి వాడిని నాశనం చేయాలని పెట్టుకున్నప్పుడు మాత్రం ఏ ప్రభుత్వాన్ని కూలిపోతాడు. వైసీపీకి అలాంటి గతే పట్టబోతుంది. అందుకని వాళ్ళు కామన్ మ్యాన్ జీవితంతో ఆడుకున్నారు ఇవాళ. సో మాకు అది ముఖ్యం. మాకు ఇవాళ మా ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయంలో మేమందరం హర్షించేది ఏంటంటే పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. దానికోసం కొంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, కొంత నష్టపోవాల్సి వచ్చింది. యాజ్ వెల్ యాజ్ టీడీపీ కూడా వాళ్ళు కూడా కన్సిడరబుల్ సీట్స్ నష్టపోయినట్టే కదా వాళ్ళకున్న దీనికి. అలాగే బీజేపీ కూడా మన ఏపీలో ఒక పొజిషన్ రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ అది అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా. రేపు రాబోయేది అదే. సో ఒకవేళ కాదు 100% రేపు రాబోయేది జనసేన అలయన్స్, దాంట్లో డౌటే లేదు మాకు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు సెంటర్ నుంచి మన స్టేట్ని బాగు చేసుకోవడానికి మనకి చాలా అవసరాలు ఉన్నాయండి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకొని నిర్ణయం ఇది. ఓకే సార్, మీరు 40 సీట్లు ఒంటరిగా పోటీ చేస్తున్న మీరు చెప్పడమే కాదు, కొన్ని సర్వేలు కూడా కొంత అంచనా వేశాయి ఒక 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది. సో కానీ సార్ ఇంత నిస్వార్థంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడడం వల్ల పార్టీకి నష్టం కదా సార్. ఇవాళ 2 పార్టీలు 2 వర్గాలు కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తుంటే ఒక 3వ ప్రత్యామ్నాయం రావాల్సిన చారిత్రక అవసరం ఇవాళ ఉంటే ఆ 3వ ప్రత్యామ్నాయం స్వార్థరహితంగా పనిచేయడం వల్ల ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఎదగాల్సినంత ఎదగే అవకాశం లేకుండా పోతుంది కదా. ఇవాళ 21కి కన్ఫైన్ అయ్యారు. మీరు ఒంటరిగా పోటీ చేస్తే 40 వచ్చేవి. 2024 కాకపోతే 2029లో కొట్టేవాళ్ళు, లేదు కింగ్ మేకర్ అయ్యేవాళ్ళు, లేదు కింగ్ కూడా అయ్యేవాళ్ళేమో కర్ణాటక లాగా. ఈ కాంబినేషన్స్, ఈ సమీకరణాలు ఆలోచించలేదా సార్? ఎందుకు ఆలోచించలేదండి? ఆలోచించకుండా ఆయన నిర్ణయం తీసుకోడు కదా ప్రెసిడెంట్ గారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మీకు అద్భుతమైన అవకాశం, మీరు నిలబడితే మీకు ఒక స్ట్రాంగ్ హోల్డ్, మీరు ఏదైతే చెప్పారో అది మాకు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రెసిడెంట్ గారు అవన్నీ విన్నారు, అవన్నీ ఆలోచనలు పెట్టుకొని కూడా బేరీ చేసుకున్నారు ఏది ముఖ్యం. ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇస్ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇట్ ఈజ్ హిస్టారికల్ నెసరీ. ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ అనేది దేశంలో ఇంత నిస్వార్థపూరితంగా ఒక పార్టీ నిర్ణయం తీసుకోవడం బహుశా చరిత్రలో జనసేన కావచ్చు అనుకుంటా. 100%. అది కూడా ఇంత నిస్వార్థపూరితమైన నాయకుడు, తన దగ్గర ఉన్న డబ్బు కూడా ప్రజలకే పంచిపెట్టే నాయకుడు, పార్టీలు ఖర్చు పెట్టే నాయకుడు నాకు తెలిసి ఇండియాలో కాదు వరల్డ్లోనే ఎవరు లేరు. ఎగ్జాక్ట్లీ. సో మాకు డెఫినెట్గా మీరు ఇన్ని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పినా అల్టిమేట్ ఆయన దృష్టి పార్టీ కాదు, లేకపోతే వీళ్ళు చంద్రబాబు గారు కాదు, లేకపోతే బీజేపీ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడు మనం ఎంత ఎదిగినా ఏంటి అది మనం పర్పస్ ఆఫ్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ పర్పస్ అని ఏముంటుంది, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ లా కానీ లేకపోతే మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వటమే కదా. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో కొన్నిసార్లు కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. అది లేదు నేనే పెరుగుతాను స్వార్థపూరితంగా అంటే ఆ డెసిషన్ కూడా తీసుకున్నాను. కంపారిటివ్లీ ఆయన మైండ్లో అది లేదు. కంపారిటివ్లీ అందరికంటే పవన్ గారు ఎక్కువ త్యాగం చేశారు అనే ఒక మాట జనరల్గా జనాల్లో ఉన్నది. నేను తెలుగుదేశానికి రాష్ట్ర శ్రేయస్సు పట్టదా, వాళ్ళు త్యాగం చేయరా? బీజేపీకి పట్టదా, వాళ్ళు త్యాగం చేయరా? రాష్ట్ర శ్రేయస్సు కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు త్యాగం చేయాలి? ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా. అంటే అలానే చంద్రబాబు గారు నిలబడలేదనో నేను మోడీ గారు నిలబడలేదని కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆయన తీసుకున్న ఒక శపథం, అయితే ఒక నిర్ణయం నిలబడాలంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. మీకు ఎక్కడో టీడీపీ బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాలు లాంటి పార్టీలు, రెండింటిని కలిపి ఒక అలయన్స్ తీసుకురావటం అంటే అది అసామాన్యమైనటువంటి ఫీట్. ఈ ఫీట్ ఎవరు చేయలేరు. ఎన్ని వేల కోట్లు పెట్టినా జరగదు ఇది. అది కేవలం ఒక మనిషి తాలూకు స్ట్రాంగ్ సంకల్పం. సో ఆ సంకల్పాన్ని వాళ్ళు నిజం చేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటంలో ఏదైతే చెప్పారో ఆయన అది వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. ఎగ్జాక్ట్లీ. సో మాకు అందుకని త్యాగం చేయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో తప్పనిసరిగా ఆయనే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. 24 సీట్లు అనుకున్న చోట 3 త్యాగం చేసి వచ్చింది.
నాకు అనుకుని అనకాపల్లిని కన్ఫర్మ్ అయిన తర్వాత పని చేస్తున్న తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు కాదు మనం బీజేపీకి ఇవ్వాలి ఇది రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం అని నన్ను కూడా నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం. పవన్ కళ్యాణ్ గారు అయినా ఆయన వెనకాల నిలబడే మేమైనా సరే ఆయనతో ఫాలోయర్స్ అయినా మాకు ఆయన ప్రజల ప్రయోజనం బాధ అనిపించలేదా సార్ మీకు? అస్సలు 1% బాధలేదు. అంటే ఒక అవకాశం మిస్ అయింది అనే ఆలోచన అయితే ఉంది. కానీ నాకు అన్నిటికన్నా ముఖ్యం మాకన్నా అసలు మేము చేసింది ఏముందండి. ఆయన పడేటువంటి శ్రమ, ఆయన తీసుకున్నటువంటి స్ట్రెస్ అని ఉండి ఆయన తన సంకల్పాన్ని తన ఆలోచన నిలబెట్టడానికి ఒక కరప్టెడ్ గవర్నమెంట్తో పోరాడటానికి ఆయన తీసుకున్న శ్రమ ముందు నాకు మిస్ అయింది అసలు నాట్ ఏ మినిస్క్యూల్, చిన్నది కూడా. సో మేము ఆల్వేస్ విత్ అవర్ ప్రెసిడెంట్ అండి. ఆయన ఏం చెప్తే దానికి మేము నిలబడతాం తప్ప మాకు పోయింది అనేది మాత్రం మాలో చాలామందికి లేదండి ఆ ఫీలింగ్. లేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి అనగానే విపరీతమైన గ్రాఫ్ అలా పెరిగింది. డెఫినెట్గా ఇది విన్నింగ్ కాంబినేషన్. ఎప్పుడైతే బీజేపీని కలుపుకుంటున్నారో ఎక్కడో మనసుల్లో శంక, బీజేపీ కలిస్తే ఈ మైనారిటీ ఓట్లు రావేమో. ఇప్పుడు సిఏఏ కూడా బిల్లు వచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు వచ్చింది అమల్లోకి వచ్చింది కదా సార్? ఇప్పుడు పార్లమెంట్లో అది పాస్ ఆమోదం పొందిన తర్వాత అమలుకి రావాలి కదా, రావాలి. వస్తుంది. సో ఇవన్నీ కూడా బీజేపీ కలయిక వల్ల మైనారిటీలు దళితులు దూరమయ్యే ప్రమాదం ఉంది కదా. బీజేపీ వల్ల ప్లస్సా మైనస్సా? సార్ ఇవాళ నేను మోడీ గారి గురించి చెప్తాను. ఆయనే అంటే మోడీ గారే కనుక మోడీ గారు బీయింగ్ ఏ హిందూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విత్ ఆల్ దీస్ థింగ్స్ చాలామంది అనుకునేది ఏంటంటే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఇది హిందుత్వ అనే మాట వాడారేమో కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఎగ్నిస్ట్ అదర్ రిలీజియన్స్. క్రిస్టియానిటీకి కానీ ఇస్లాంకి కానీ వ్యతిరేకం కాదు. నిజంగా అలాంటి పనే మోడీ గారు చేస్తుంటే చాలా అది ఒక వేరే మతానికి వ్యతిరేకంగా పనిచేసే పని అయితే చాలా జరుగుండేయండి. ఒక్కడు కూడా జరగాలి. ప్రతి మతానికి గౌరవం ఇచ్చాడు ఆయన. ఆయన ఒక రాముడి విగ్రహం పెట్టారు అంటే జనాలందరిలోనూ హిందువులందరిలోనూ ఒక ఏకత్వభావం తీసుకొచ్చారు. హూ ఎవర్ ఫాలోయింగ్ హిందూ రిలీజియన్. సో అంతే తప్ప ఈజ్ నాట్ ఎగ్నిస్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్ అండి. ఆయన కాదు, ఉండాలి ఇంకోలా ఉండేది. నాకు మోడీ గారు అంటే ఎందుకు వ్యక్తిగతంగా నా పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఓకే, వ్యక్తిగతంగా నాకు ఎందుకు ఇష్టం అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 24 దాకా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదండి. ఆ బార్డర్లో ఎక్కడో రావటం పుల్వామా కానీ అవన్నీ బిట్వీన్ మిలిటరీ టు మిలిటరీ. ఇది జనరల్గా ఈ సివిలియన్స్ మీద రాలే. మొన్న వచ్చింది ఇక్కడ బెంగళూరులో. అది ఎవరున్నారు అక్కడ? కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ వల్ల వచ్చిందని నేను అంటలేదు, కానీ అక్కడ మోడీ గారు లేరు, అంటే బీజేపీ లేదు. సో మాకు కావాల్సింది ఏంటంటే సో అలాంటి వ్యక్తి. సో కొంతమందికి మైనారిటీస్లో కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ మోడీ గారు ఎక్కువ మంది ప్రజలకి ఎంతవరకు హెల్ప్ చేయగలం, ఎంతవరకు నిలబడగలుగుతామని కదా ఆయన ఆశయం అనేది. సో కొంతవరకు మీరు అన్నది కొంతమంది ఏదన్నా ఒకవేళ కొంతమంది మైనారిటీస్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది విభేదించవచ్చు, అది వాళ్ళ హక్కు అది. కానీ ఈవెన్చువల్గా అందరూ కూడా అల్టిమేట్గా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. మోడీ గారు అంటే బీజేపీ వల్ల మన రాష్ట్రానికి వాళ్ళు కలవటం వల్ల 100% అడ్వాంటేజ్ అవుతుంది తప్ప 1% కూడా డిసడ్వాంటేజ్. ఓకే, ఆ అడ్వాంటేజ్ ఏ రూపంలో ఉంటుందంటే రేపు వాళ్ళు కొన్ని సీట్లు గెలుస్తారు, వాళ్ళు ఎంపీలు గెలుస్తారు. జనసేన నిలబడినటువంటి 2 స్థానాల్లో మేము గెలుస్తాం, టీడీపీ గెలుస్తుంది, మేబీ కొన్ని స్థానాలు పోవచ్చు. అల్టిమేట్గా అంటే మనకు సెంటర్ తోటి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. మోడీ గారు మన అన్నది అద్భుతం అనమాట, డబుల్ ఇంజిన్ సర్కార్. సో ఇటు స్టేట్లో బీజేపీని సపోర్ట్ చేసేది వాళ్ళైతే వేరే బీజేపీ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్న చోట కానీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నప్పుడు డెఫినెట్గా మన రాష్ట్రానికి వనగొడే ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అందుకని బీజేపీ వాళ్ళకు ఒక 10%, మీరు చెప్పిన ఏదన్నా ఒక 1 or 2%, 5% ఏదైనా అటు ఇటుగా ఉన్నా అది కూడా అన్ని ఈవెన్చువల్గా అన్ని చోట్ల ఉండదు. డెఫినెట్గా మాకు సెంటర్ తోటి రావాలి. అలాగే వాళ్ళు కూడా ఒక
సో అలా బీజేపీకి ఒక యాక్సెప్టెన్స్ వచ్చిందండి వాళ్ళ. లేకపోతే నేను బాగా షాక్ అయింది ఏంటంటే సౌత్లో బీజేపీ స్ట్రాంగ్ అవడానికి మోడీగా చేసింది బాలరాముడి విగ్రహం అయోధ్యలో పెట్టడంతో. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి అక్షంతలు వెళ్ళినాయి. హిందూ అనబడే ప్రతివాడు ఆ రోజు పూజలు చేశారు. కరెక్ట్. సో అలాంటి యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నారు. అలా అని చెప్పేసి నేనైతే దానికి యాక్సెప్ట్ చేయను. బీజేపీ అదర్ మైనారిటీస్కి వ్యతిరేకం. అన్ని wings ఉన్నాయండి. చేసిందంటే వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్, వాళ్ళ మహిళా లోకానికి చాలా అవన్నీ చేశారు కాబట్టి. అడ్వాంటేజ్ వచ్చింది. సో కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ఉంటాయి మన మీద ఉంటాయి, బీజేపీ మీద ఉంటాయి, టీడీపీ మీద ఉంటాయి. సో అవన్నీ నాకు యాక్సెప్ట్ అవుతుందండి, యాక్సెప్ట్ చేస్తాను. సార్ ఓకే, అది పక్కన పెడితే సార్ బీజేపీని నమ్మొచ్చు అంటారా, వైసీపీతో నిజంగానే యుద్ధం చేస్తుందంటారా? ఇప్పుడు వైసీపీ యుద్ధం చేస్తుందా, మనతో యుద్ధం అవన్నీ మేము ఆలోచించమండి. ఎందుకంటే మాకు అల్టిమేట్గా రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరు అదే మా ఫోకస్లో ఉంది. బీజేపీ ఇలా చేస్తుంది అలా చేస్తాను ఆలోచనతో మాకు లేదు. నేను ఎందుకు అడిగానంటే సార్, మొన్న సభలో కూడా చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అటువైపు కేసీఆర్ మీద చేసినంత ఆరోపణలు, ఇటువైపు జగన్ మీద ఎందుకు చేయలేదు, ఇవన్నీ కూడా జనరల్గా పబ్లిక్లోకి ఒక చర్చనీయాంశాలుగా వస్తుంది. కరెక్టే. అయితే అక్కడ మోడీ గారు ఎన్నిసార్లు వెళ్ళారండి? 5-6 సార్లు వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్గా చేశారు. ఇప్పుడు ఒకసారిగా వచ్చారు, రాగానే అన్నారు కదా భ్రష్టాచారులని. అంటే కరప్టెడ్ గవర్నమెంట్ ఇక్కడ. మంత్రులు ఒకళ్ళనొకళ్ళు పోటీ పడి కరప్షన్ చేస్తున్నారని. ఇంతకన్నా పెద్ద మాట ఏం మాట్లాడాలి? వైసీపీ వాళ్ళగా లూజ్ టంగో లేకపోతే బ్యాడ్ లాంగ్వేజ్ మేము వాడలేం కదా. బీజేపీ కానీ టీడీపీ కానీ ముఖ్యమంత్రి అనలేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. అందరికంటే భ్రష్టాచారం మినిస్టర్లు ముఖ్యమంత్రులు అందరూ పెద్దవాళ్ళు అందరూ ఒకరికొకరు పోటీపడి కరప్షన్ చేస్తున్నారంటే ఈజ్ రెస్పాన్సిబుల్. ఆయనకు అంతకనే కరప్షన్ ఇంకా వస్తుందండి, పదును పడుతుంది. ఇంకా మనకి అమిత్ షా గారు రావాలి, తర్వాత నడ్డా గారు రావాలి. సో ఏమి వదలరండి వీళ్ళని. తర్వాత వీళ్ళకి కేసులు పడిపోయినాయి సార్. ఈడీ కేసు ఉంది, ఇంకో కేసు ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. వైసీపీ వాళ్ళు నాయకత్వం కానీ అధిష్టానం కానీ 100 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అలా లెక్కేస్తే ఒక్కడికి ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. కానీ ఎందుకు ఆన్సర్ చెప్పాలి. అక్కడ ఆయన ఎవరు మన బీహార్ ఆయన లలూ ప్రసాద్ యాదవ్. ఈ వయసులో ఆయనకి ఎంత కష్టాలు వస్తున్నాయి అంటే చేసిన ఆ పాపాలను ఖచ్చితంగా ఆన్సర్ ఏదో ఒక రోజుకి వదలదు. కేసు పెట్టిపోతే ఇంకా అది వదలదండి. దానికి అదే ఏదన్నా ఒక ఒక పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ జరిగి లీగల్గా చదవాలి తప్ప ఎవరు వదలరండి, ఎవరు వెళ్ళరు, ఎవరు తప్పించుకోలేరండి. సార్ ఎంపీగా అసలుకి పోటీ చేయాలన్న ఆలోచన అంటే కోర్స్ కేంద్రం నుంచి బీజేపీ ప్రతిపాదించిందని చెప్పారు పవన్ గారు. దాని వెనకున్న వ్యూహం ఏంటి? ఏదైనా స్ట్రాటజీ ఉందా? నాకైతే వాళ్ళు ఎందుకు ఆలోచించారు అనేది నా దగ్గర అయితే కరెక్ట్గా ఐడియా లేదండి. నేనైతే ఏంటంటే మేము మామూలుగా అయితే జనసేన పార్టీ వ్యక్తులుగా మేమేమి అనుకుంటామంటే పవన్ కళ్యాణ్ గారు స్టేట్లోనే ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంపీగా చూడాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వెనకాల ఉన్న ఊహం అంటే నిజంగా నాకైతే ఐడియా లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ క్యాపబుల్, ఆయన ఎక్కడైనా నిలబడగలరు ఆ వ్యక్తి ఎక్కడ. కాబట్టి అది డెసిషను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మధ్యలో ఏ చర్చ జరిగిందో ఏం జరిగిందో అంటే నేనైతే అడగలేదు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. నా పరిధులు నాకు ఉన్నాయి. సార్ జనసేనలో టికెట్ రావాలంటే అర్హతలు ఏంటి? నిజాయితీ, మంచితనం, ఒక మ్యాక్సిమం కాదు ఎటువంటి అవినీతి మరక లేకపోతే ఖచ్చితంగా జనసేన యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఒక ఎజెండాతో వచ్చిన వాళ్ళని కూడా మేము పెద్దగా ఎంకరేజ్ చేయాలి. నిజాయితీగా పార్టీకి పనిచేసేవాళ్ళు స్లోగా అయినా గ్రో అవుతాం. కానీ అర్జెంటుగా అడ్డదారుల్లో ప్రతి వాడిని తీసుకొచ్చేసి పార్టీలు మంచి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వేరే వాళ్ళకి. చాలామంది మీ పార్టీలోకి వస్తానంటే తిరస్కరించారని ఆఫ్ ద రికార్డ్ పెద్ద నాయకులు వస్తానంటే తిరస్కరించారు. ఒకవైపు ఏమో డబ్బులున్న నాయకులు తక్కువ మంది ఉన్నారు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. రెండో వైపు ఏమో మరి అటువంటిప్పుడు డబ్బులున్న నాయకులు ఎందుకు తీసుకోలేదన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే మనం తయారు చేసుకోవటంలో తయారు చేశారు చాలామందిని. ఇప్పుడు నేను చెప్పిన సందీప్ కావచ్చు, వినూత కోట కావచ్చు, ఇట్లాంటి నాయకులు చాలామంది తయారు చేశారు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ పడాలన్నంత ఆర్థిక బలం వాళ్ళకి లేదు అనే ఒక ఉద్దేశంతో పక్కన పెట్టారని కొన్ని మాటలు వినపడుతున్నాయి. నిజమేనా?
ప్రశ్నగా చెప్పారు కదండి, నేను ఎందుకు పెట్టాను, ఎకనామికల్గా నిలబడేవాడు కూడా కావాలి, ఆర్థికంగా కావాలి, నిజాయితీ కావాలి, మంచితనం కావాలి, ఇవన్నీ మాకు ఉన్న వాళ్ళు నిలబెట్టాం. 24 మందిని మేము పెట్టుకున్నాం. సో ఒక్కొక్కసారి నిజాయితీ ఉన్నా కూడా ఎలక్షన్లో పోటీ పడి నిలబడగలిగేటువంటి ఆర్థిక ఇది కూడా కావాలి. అలా అని చెప్పేసి కేవలం డబ్బు మీద ఏ పార్టీ నిలబడదు. అలా డబ్బుల కోసమే, ధనబలంతోనే రాజకీయ పార్టీ నడపాలంటే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు అక్కర్లేదు. ఆదాని కానీ లేకపోతే అంబానీ కానీ వాళ్ళే పార్టీలు పెట్టేసుకోవచ్చు, కావాల్సిన చట్టాలు వాళ్ళు చేసుకోవచ్చు. అది కుదరదు. ఒక పార్టీ నిలబడాలంటే ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి, ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉండాలి, ఇవన్నీ చూస్తారండి. సో డబ్బు కొన్నిసార్లు జనసేనకి ఆర్థికమైనటువంటి బలం కొంత తక్కువైనప్పటికీ మాకేమీ వరీ లేదండి. డెఫినెట్గా వీల్ అచీవ్ ఈవెన్ దట్. అలా అని చెప్పేసి డబ్బులున్నాడు, పేరుంది అనే అవినీతి మరక అంటించుకున్న నాయకులు మాత్రం 100% రిజెక్ట్ చేసింది వాస్తవమే. ఓకే, 2019 నుంచి మీరు నేర్చుకున్న పాఠమా సార్ ఇది? ఎందుకంటే 2019లో చాలామంది నాయకులు, పాటం శెట్టి, సూర్యచంద్ర లాంటి నాయకుల్ని, చాలామందిని డబ్బులు అనేది క్రైటీరియా ఆయనే చెప్పారు. నేను ఎందుకు ఆయన పేరు ప్రస్తావించానంటే, నా దగ్గర డబ్బులు లేవు, కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళున్నా నాకు ఇచ్చారు సీట్ అని చెప్పి ఆయన ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలాంటి వాళ్ళని జనసేన పార్టీ ఆ రోజు ఎంకరేజ్ చేసి నిలబెట్టింది. కానీ 2024కి వచ్చేటప్పటికే డబ్బులు కూడా ఒక క్రైటీరియాగా చూస్తుంది జనసేన పార్టీ. అంటే జనసేన డబ్బులు క్రైటీరియా కాదండి, నిలబడగలిగే ఆర్థిక స్తోమత కూడా చూస్తున్నాం అంతే. డబ్బులే క్రైటీరియా అంటలేదు మేము, నిలబడగలిగే ఆర్థిక స్తోమత. ఇంతకుముందు 2019లో చూడండి, ఈసారి చూస్తున్నారంటే కొంత మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నారని భావించాలా? అండ్ ఒక రకంగా చెప్పాలంటే 2019లో కొంత అనవసరమైన ప్రచారం తీసుకొచ్చారు. ఏది? జీరో బడ్జెట్. అంటే ఎంత ఎలా చేశారంటే కళ్ళేమో చెప్తున్నప్పుడు టీలు కాఫీలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ నాయకులు, కొంతమంది నాయకులు. అరే వచ్చిన వాళ్ళకి, కార్యకర్తలకి కాస్త నీళ్ళు, టీ, కాఫీ, ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు తీర్చాలి కదా. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనగానే దాన్ని మిస్యూజ్ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. సో ఈసారి వీ వాంట్ టు గో ఫర్ ప్రాక్టికల్ పాలిటిక్స్. అప్పుడు ఒక ఆదర్శపూరితమైన పాలిటిక్స్ చేసాం. అది నేను అదే. సో ఈసారి ఆదర్శపూరితమైన పాలిటిక్స్ చేసినప్పుడు ఒక సీట్ రావడానికి కష్టంగా ఉంది. లెట్స్ డూ ప్రాక్టికల్ పాలిటిక్స్, మంచిగానే చేయాలి. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఇక్కడ చూడాలి. ఆయన అల్టిమేట్గా ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేనప్పుడు దాన్ని మేమందరం నిలబెట్టుకోవాలి, దాన్ని అందరం గమనించాలి, దాన్ని అందరం అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ ఇలాంటి కొంత ఆర్థిక స్తోమత కూడా ఉండాలని తీసుకురావటం వల్ల అది అగైన్ ప్రజల ప్రయోజనం కోసం ఆలోచించారు తప్ప. సో మాకు ఇంకోటి ఏంటంటే శాసనసభలో మాట్లాడటానికి వీ నీడ్ ఎ స్పేస్, అది కూడా ప్రాక్టికల్గా జరగల. సో ప్రాక్టికల్ పాలిటిక్స్ని అందుకని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దాని తగ్గట్టు కొంతమంది వెనకపడటం తప్పలేదు, సహజమే. కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీలోంచి వెళ్ళలేదు. మేము విల్ స్టిల్ ఎంకరేజ్ దెమ్. తర్వాత ఇక్కడ అందరికీ తెలియాల్సిన ఇదేంటంటే నాయకులందరికీ, మీకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కాకుండా కొన్ని బోల్డ్ అంత అవకాశాలు పార్టీలో, భిన్నైన పార్టీలోకి చాలామందికి బోల్డ్ అవకాశాలు వస్తాయి. అవి ఎవరు ఆలోచించట్లా, అవి చాలామందికి ఆలోచన రావట్లా. మా పార్టీలో అందరూ అర్థం చేసుకున్నారు, కానీ చాలా చోట్ల అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది మాకు కుదరదు కదా. ఒక 175 ఎమ్మెల్యే స్థానాల ప్లేస్లో 400-500 మంది ఉంటారు ప్రతి పార్టీకి సంబంధించి. వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయలేం కదా. కరెక్ట్. సమ్వన్ హ్యాస్ టు సాక్రిఫైస్. సార్ మా జనసేనలో మాకున్న ఒకటే ఒక ఇది ఉంది సార్, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక ఊరి కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక ఊరు త్యాగం చేయాలి. అది మాకు బేసిక్గా మాకు నేర్పించినటువంటి ఒక విదుర నీతి లాంటిదాన్ని మాకు ఇంజెక్ట్ చేసింది మా ప్రెసిడెంట్ గారు. సో వీఆర్ రెడీ టు సాక్రిఫైస్. ఓకే. సో మరి సీటు రాని వాళ్ళందరినీ ముందే పిలిచి మీకు ఇవ్వట్లేదు సీటు, మీకు ఏదో ఒకటి చేస్తామని వాళ్ళని నచ్చజెప్పి అప్పుడు సీటు ప్రకటిస్తే ఎలాంటి వివాదాలకు తావు? ఏ పార్టీ అలా చేయదండి. ఎందుకంటే ఈ ముందు పార్టీలన్నీ కూడా కూడబొలుక్కొని వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి ఎవరెవరు ఇక్కడ అలయన్స్లో అది కుదరదు. అలయన్స్లో కొంత సాక్రిఫైస్ చేయాలి, కొంత తీసుకోవాలి. సో ఖచ్చితంగా ముందు అందరూ అనుకొని ఇదిగో ఈ సీట్స్
అప్పుడు ఇవాళ టెంటేటివ్గా అనౌన్స్ చేశారు, కన్ఫర్మ్ త్వరలో అన్ని సీట్లు కన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఇప్పుడు అసంతృప్తి పొందుతాడు అని చెప్పి ముందే వచ్చి మీకు ఇవ్వట్లేదు అని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ ప్లస్ ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఉంటే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది చేయటానికి ఉన్నారు, కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ముందే బాబు ఇట్లా అవుతుందమ్మా ఏం చేయమంటావు అంటే, లేదని మాకే ఇస్తే చేస్తామండి అని ప్రతి వాళ్ళు స్టేట్ ట్రై చేస్తారు. అలా మాకు కుదరదండి. టీడీపీలో చంద్రబాబు గారు చేసినా, బీజేపీలో వాళ్ళు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేసినా ఇలాగే చేస్తారు. సపరేట్గా ఇచ్చిన తర్వాత ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని ఎంతవరకు చేయగలమో 100% చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తన సభల్లో ప్రతి సభలో కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అనే మాటను ఆయన ఉచ్చరించిన సందర్భం నేను చూడాల. అది స్ట్రాటజీ అండి. అతను దత్తపుత్రుడు అనటం, వ్యక్తిగతమైన నిందలు వేయటం, వ్యక్తిగతమైన దూషణలు చేయటం, ఈ రకంగా చేయటం దగ్గర నుంచి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని అణిచేయటానికి విశాఖపట్నంలో జరిగిన సంఘటన చూసిన, నిన్న మొన్నటి వరకు హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకపోవడం చూసిన, యాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడం చూసిన, వారాహికి పర్మిషన్ ఇవ్వకపోవడం చూసిన, అడుగడుగున ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి మించిన నిర్బంధం జనసేన మీద చూపిస్తున్నారు. దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. పొటెన్షియల్ ప్రత్యర్థి పార్టీ జనసేన. ఇవాళ జనసేన రోడ్ల మీదకు యుద్ధం చేశారు మా జన సైనికులు, వీర మహిళలు. ఇది వైసీపీ దురాగతాలకి. ఎలక్షన్ అయిపోయి మేము పరాజయం అయినా సరే వితిన్ 3 months లోపల మేము ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్లో సభ పెట్టాం. సో వాళ్ళందరికీ న్యాచురల్గా ఏంటి, ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ తప్పును ఎత్తి చూపించి మేము ఫైట్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా మా మీద వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, అది కూడా ఉండకూడదని ఎలా అనుకుంటాం. నువ్వు చేస్తున్న తప్పును మేము ఎత్తి చూపిస్తున్నావు, నువ్వెంత డొల్లతనం ఉందో చెప్పి చూస్తున్నావు. సో నువ్వేం చేయగలుగుతావు? మ్యాక్సిమం ఆయన వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడగలుగుతారు వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే ఇలాంటి స్లాండరింగ్ అంటారు, అంటే ఈ పిచ్చి మాటలను మాట్లాడతారు. అది మీకు అంటే ఎందుకు చెప్పారు తెలుసా అండి, ఆయన ఇంకోటి పొర్రపాటున పవన్ కళ్యాణ్ అని దమ్ముంటే మాట్లాడమన్నాడు ఒక్కసారి, ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే రిప్పులు వస్తుంది అక్కడ ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు ఉంటారో, దమ్ముంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఎత్తమనండి, మొత్తం సభ అంతా కళ్యాణ్ బాబుది అయిపోద్ది. పవన్ కళ్యాణ్ తిరిగింది, ఆయనకున్న యాక్సెప్టెన్స్ అంత. అందుకని ఆ భయం వాళ్ళకి. కళ్యాణ్ బాబు గారి పేరు ఎత్తారు, మిగతా వాళ్ళు ఎవరి పేరు ఎత్తారు కానీ కళ్యాణ్ బాబు గారి పేరు ఎత్తారు. అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా ఏమన్నారు, ఎందుకంటే ఆయన లీగల్గా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తున్నారు. గట్టిగా ఆయన అంటే వీళ్ళు తోక కత్తిరిస్తారని అదొక భయం ఉంది ఆయన మీద. సో ఇద్దరు పేర్లు మాత్రం అన్నారు, పేర్లు పెట్టుకోలేరు. కళ్యాణ్ బాబు విమర్శించవచ్చు, చంద్రబాబు గారిని ఇంకా విమర్శించచ్చు. సో కేవలం ఆ పేరు పలకడానికి భయం ఏంటంటే ఆ సభ కళ్యాణ్ బాబు సొంతం అయిపోతుంది భయం. అందులో ఒకసారి ట్రై చేయమండి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ని వాళ్ళని అనుమన్న ప్రెసిడెంట్ సీఎం గారి నోట్లో నుంచి ఇప్పుడు మాజీ సీఎం అంటారా, లేకపోతే ఆపద్ధర్మ సీఎం అంటారా అనమనండి, ఇంపాసిబుల్. సార్ 2009 ఎన్నికలు చూశారు మీరు, ప్రత్యక్షంగా మీరు పనిచేశారు. 19 చేశారు, 24 చేస్తున్నారు. సార్ ప్రజారాజ్యం పార్టీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, దాన్ని జనసేన పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అసలు ఏది నేర్చుకోకపోవటం కొన్ని చాలా విషయాలు న్యాచురల్గా ఎందుకంటే ఏజ్ వచ్చే కొద్దీ, లేకపోతే పార్టీ సీనియారిటీ పెరిగే కొద్దీ, అంటే పార్టీ వెళ్ళే కొద్దీ, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ చాలా విషయాలు నేర్చుకుంటాం, తప్పదు. ఇంకొంచెం డీప్గా ఎలా పెనట్రేట్ అవ్వాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమి చేయాలి, కేవలం ఒక పార్టీగా కన్ఫైన్ అయిపోకుండా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం ఒక పార్టీగా, ఇవన్నీ కూడా నేర్చుకున్నామేనండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా పార్టీకి చాలా, ఆయన అవసరాల్లో ఉన్నప్పుడు నిలబడింది, చాలామందికి ఆర్థికంగా తోడ్పాటును అందించింది. ఇవన్నీ కూడా స్ట్రాటజీ కంటే కూడా వ్యక్తిత్వంతో ఆయన పార్టీని ఈ దశగా తీసుకొచ్చాయి ఇప్పుడు దాకా. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే డెఫినెట్గా వీఆర్ ఎక్స్పీరియన్స్. 2009 మాకు కొత్త, అంటే కొంత ఎక్స్పోజర్ ఉన్న 2009 ఫస్ట్ ఎలక్షన్స్. అక్కడి నుంచి 2014లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా మా జన సైనికులందరికీ కొంత ఎక్స్పోజ్ అయ్యారు రాజకీయానికి. ప్రజారాజ్యంలో ఉన్న చాలామంది మళ్ళీ జనసేనలో నిలబడ్డారు.
2019లో ఎక్స్పోజ్ టు ఎలక్షన్స్ ఫైట్ చేసాం. సో మాకు కూడా రాజకీయం అనేది మా జనసేన కార్యకర్తలకి బ్రహ్మాండంగా తెలుసుకున్నారు. సో డెఫినెట్గా 2009 నుంచి అది ప్రజారాజ్యం పార్టీని అక్కడ ఉంచితే అంటే జనసేన ఒకటైతే 2014 నుంచి 100% వీ ల్యాండ్. ఒకటైతే మీరు చెప్పింది ఎవరినంటే వాళ్ళని తీసుకోకూడదు, కొంతమంది కోవర్ట్లు వస్తారు. ఆ విషయం కోవట్ల గురించి కూడా అసలు ముందు వ్యక్తిత్వం బాగాలేని మేము యాక్సెప్ట్ చేయాలి. ముందు వాడి యొక్క క్యారెక్టరు, వాడి యొక్క ప్రజల యాక్సెప్టెన్స్ ముందు అతనికి అన్క్లీన్డ్గా అంటే క్లీన్గా ఉన్న వాళ్ళకి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సార్ నాదొక కంప్లైంట్ ఉంది సార్. 2009 నుంచి కూడా ఇవాళకి కూడా ఆ రోజు ప్రజారాజ్యం అని ఈరోజు జనసేన అయినా చేస్తున్న ఒక మిస్టేక్ అనాలా, దాన్ని మీరు అవేర్నెస్ లేదనాలా తెలియదు నాకు. సొంత మీడియాని ఏర్పరచుకోకపోవటం వల్ల నందిని కూడా పంది అనే ఒక మీడియా ఛానల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. నందిని కనీసం నంది అని చెప్పగలిగే మీడియా ఛానల్స్ని ఏర్పాటు చేసుకోకపోవటం అనేది పెద్ద మైనస్ అని నాకు అనిపిస్తుంది సార్. నిజమా? ఒక మీడియా సంస్థ అనేది ఉండటం అనేది కొట్టేయలేవండి. దేర్ మే బి ఏ నీడ్ ఆఫ్ ఛానల్. ప్రతి పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ఆలోచనలను సమర్థించే ఛానల్స్ చాలా ఉంటాయి. సో మీరు చెప్పినట్టు 2009లో ఆ లోపం మాకు కనపడింది. ఈవెన్ 2014లో కూడా కనపడింది. కానీ 2019 నుంచి మాకు ఆ లోపం లేదు. సొంత మీడియా సంస్థ ఒకటి ఉండాలి అనేటువంటి అవసరం 2019 నుంచి కనపడలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ లెట్ us థింక్ అబౌట్ ఈ మీడియా న్యూస్ వాట్ ఎవర్ ఇది మనదంటూ ఉండాలి అనే ఆలోచన వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ఛానల్ ఉండాలని మీరులాగా చాలామంది చెప్పారు. కానీ ఇవాళ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా ఈ మూడిట్లో ఎవరి పర్సంటేజ్ ఎంత అని తీసుకుంటే ఇవాళ 85% సోషల్ మీడియా. ఇవాళ మా జనసేనలో ప్రతి కార్యకర్త ఒక మీడియాయే, ప్రతి కార్యకర్త ఒక టీవీ ఛానలే మాకు. సో అలాగే 85% ఇవాళ ఆక్యుపేషన్. ఇవాళ ఉన్న పర్టికులర్గా ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ ఓన్లీ 10% అండి, 10 to 15% ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. సో ఇవాళ 2009లో వీళ్ళు చిరంజీవి గారిని, ఆ తర్వాత 2014 నుంచి 14లో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా టార్గెట్ చేయడం జరిగింది కొన్ని ఛానల్స్లో. కానీ 2019 నుంచి వాళ్ళ వల్ల కాల, ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయిన, ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది సోషల్ మీడియా పవర్. సో ఇవాళ మా జనసేన కార్యకర్తలు వీఆర్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. సో మాకు 85% అది దొరికిన తర్వాత మాకు ఎలక్ట్రానిక్ మీడియా అవసరమే లేదు. కాకపోతే అలా చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా ఏమన్నా గౌరవపరచం. అలాగే కొన్ని ఛానల్స్ ఉన్నాయి నిలబడి మా కోసం నిలబడి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయండి, నన్ను ఉండవు. అలాగే పెద్ద ఛానల్స్ అనుకున్న చాలా ఛానల్స్లో కూడా ఇవాళ కళ్యాణ్ బాబు గారు అంకిత భావం చూసి, ఆయన యొక్క సాక్రిఫైస్ చూసి వాళ్ళు కూడా మారారండి. ఇవాళ సపోర్టింగ్ కీలకమైన సమయంలో అంటే ఎలా ఉంటుందంటే సార్, మీడియా కీలకమైన సమయంలో సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనని చెప్పలేకపోతే, దాన్ని తప్పుదోవ పట్టి చెబితే కొన్ని లక్షల మందిని స్పాయిల్ చేసే పరిస్థితి. ఇప్పుడు అంటే పెద్ద నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పుకునే ఛానల్స్ కూడా బయటకి న్యూట్రల్ ముసుగులో వైసీపీకి సపోర్ట్ చేస్తున్న సంగతి బాహాటంగా అందరూ అంగీకరించేది. అలా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లేదంటే వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది. కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళని, ఫేస్బుక్ ఛానల్ని మరీ సజ్జల భార్గవ లాంటి వాళ్ళ దగ్గరుండి కొని డబ్బులు ఇచ్చి మేపుతున్నారు సార్. సో అలాంటిది జనసేనకు చేసేదంతా స్వచ్ఛందమే, అంత ప్రేమతో చేసేవాళ్ళే. కానీ నేనంటుంది సార్, ఈవెన్ ఎంత మీరు చెప్పినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత భాగం మీరు ఆక్యుపై చేయకపోతే అది ఓకే. దాని నెసిటీ మాకైతే రైట్ నో మీడియా ఒకటి ఉండాలి అనే నెసిటీ అయితే మాకు 2014లో కూడా కొంచెం అనిపించిన మాట వాస్తవే. కానీ 2019 నుంచి మాకు మీడియా అవసరం అనిపించింది. ఎందుకంటే మీరు ఇవాళ యాక్చువల్గా చెప్తున్నాను మీకు, ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను. నాకు చెప్పింది కూడా ఒక ప్రముఖ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చెప్పిన మాట. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ మీడియా యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ 10%. మీరు
2009లోనే 2004లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏ ఛానల్స్ లేవు, మోస్ట్ 2004లో లేవు. 4 లేవు. మరి 9 కల్లా పెట్టుకున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా చాలా ఛానల్స్ పనిచేసినాయి. మరి రాజశేఖర రెడ్డి ఎలా విన్ అయ్యారు అంటే ఎంటైర్లీ మీడియా చేతిలో లేదండి ఈ రాజకీయ ప్రభావం ఉంది. సో ఓన్లీ 10%. ఆ 10%లో కూడా తీసుకోవాలంటే 8 to 8.5% సోషల్ మీడియా ఈరోజు. సో ఓన్లీ వీఆర్ గివింగ్ ఓన్లీ 1.5%. సో ఆ లోటు లేదండి. సో అసలు వరి లేదు, మాకు అసలు వరి లేదు. మా గురించి మంచిగా చెప్తే ఓకే, చెప్పకపోతే ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు కామన్ మ్యాన్ తెలిసిపోద్దండి ఈ ఛానల్ ఎవరిని సపోర్ట్ చేస్తుంది. అవును. అది ఇప్పుడు ఇవాళ యూత్ వాళ్ళకి ఒక్కొక్కడికి వాళ్ళ చేతిలో విపరీతమైన విజ్ఞానం వాళ్ళ చేతిలో ఉంది. ప్రపంచంలో మీడియా ఎలా పనిచేస్తుందో తెలుసు. సో అలాగే వాళ్ళకు కూడా సోషల్ మీడియా ఉంది, అటువైపు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇవాళ వైసీపీ కన్నా టీడీపీ గారి కానీ వాళ్ళ పార్టీలో కన్నా మా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎగ్జాక్ట్లీ. సో అలాగే సజ్జల భార్గవ అనే ఒక కుర్రోడు అబ్బాయి చాలా చిన్న పిల్లడు అండి. వాళ్ళ నాన్న మేము మా ఇంటి వెనకాల ఉండేవాడు ఒకే అపార్ట్మెంట్లో, నేను సజ్జ రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మిసెస్ మా మిసెస్ ఫ్రెండ్స్. ఆమె పేరు లక్ష్మి, నన్ను అన్నయ్య అని పిలిచేది అమ్మాయి. మాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉందండి వాళ్ళ ఫ్యామిలీ మీద. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే కరప్టెడ్ వైసీపీలోకి వెళ్ళిపోయాడు, ఈ ఆల్సో బికమ్ కరప్టెడ్. సో అప్పటి నుంచి ఈ కుర్రాడు చిన్న పిల్లాడు, ఆ పిల్లోడు పెరగటమే హేట్రెడ్, ఒక ద్వేషం, ఎదుటి ఎలా నాశించాలి అలాంటి వాడికి వాడు అప్పచెప్పారు. ఆ కుర్రాడు అలా తయారు చేశారు. సో ఎన్ని పతిత్ మాటలు మాట్లాడతాం కూడా నేర్పించారు. మొన్న కూడా ఏదో మేము ఉమెన్ అసలు ఎప్పుడు అనలేదు అని ఏదో సందర్భం మాట్లాడదు. ఆ మాట మీరు అంటాక అర్హత లేదయ్యా మీకు, మీ సోషల్ మీడియాకి మీకు. కానీ మీరు చేసినంత అబ్యూజ్, మీరు చేసినంత ఫ్యామిలీస్ని పర్సనల్గా అవమానించింది, కుటుంబాలు తీసుకొచ్చింది మీరే అని మాకు అనిపించింది. కానీ సో మీరు ఎక్కడ వాళ్ళు దమ్ముండి ఉండేనండి నిజంగా జగన్ అనే అతను ఇంత ఫైట్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందండి. అత్యంత చిన్న వయసులో నీకు సీఎం పదవి ఇచ్చారే, అవును. ఎలాగ నువ్వు ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు వరకు ఎలా చేశావు దాన్నే నువ్వు కొనసాగించి కొంచెం అటు ఇటు చేస్తుంటే కరప్షన్ లేకుండా 2024 కూడా నీకే యాక్సెప్ట్ చేసేవాళ్ళే. కానీ దాన్ని మొత్తం పోగొట్టుకొని నువ్వు బదనాం అయిపోయి అబాస్పాలైపోయి ఇవాళ భయపడుతున్నారు మీరు. వైసీపీ వాళ్ళు స్కేర్డ్, జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళని చూసి. ఇప్పుడు మీరు ఎంత సోషల్ మీడియాలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏం స్ట్రాంగ్ ఉన్నా మూలం మీ దగ్గర లేదు కదా. మీరు కరప్టెడ్ అని ప్రజలందరికీ నమ్ముతున్నారు కదా. నమ్మటం ఏంటి, ప్రజలందరూ అనుభవిస్తున్నారు కదా మీరు చేసే కరప్షన్కి. సో మీకు ఎంత సోషల్ మీడియా ఉంటే ఏం చేయగలుగుతారు మీరు? ఏమి చేయలేరు. మీరు మీ డొల్లతనం, మీ యొక్క చెత్త దుర్మార్గమైన మెంటాలిటీ ప్రజలకు తెలిసిపోతుంది. సో వీ డోంట్ కేర్. వాళ్ళు సజ్జల భార్గవ రెడ్డి ఉండొచ్చు, ఎవరున్నా మాకు. సార్ 2024లో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? ఇది మనం ఇప్పుడు ముందు ఈ ముఖ్యమంత్రి ఎవరు అనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ టార్గెట్ చేసేది. అది టార్గెట్ చేయలేదండి. ప్రజల యొక్క ప్రయోజనాలు దాని మీద టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అసలు ఆ టాపిక్కే ఎవరు ముఖ్యమంత్రి కాకూడదని మాట్లాడకూడదు. ఎందుకంటే రేపొద్దున్న గెలిచిన తర్వాత ఎవరి యొక్క స్ట్రెంగ్త్ ఏది ఉంటుందో, ఎవరి అవసరం ఏది ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కాకపోతే ఒక రకంగా మాకు ఆ ఆలోచన ముఖ్యమంత్రి చేసుకుందాం, మనం షేర్ చేసుకుందాం కంటే కూడా అది కాదు కదా ముఖ్యం. వాళ్ళ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే అనేది కాదు కదా, ప్రజలకి ఎవరు బాగా చేస్తారనేది ముఖ్యం కదా. అల్టిమేట్గా ఎవరు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది డిబేటబుల్, అది పక్కన పెడితే సామాన్యుడికి ఏం చేయగలుగుతావు, మధ్యతరగతి వాడికి ఏం చేయగలుగుతావు అది కదా ముఖ్యం. పేదవాడికి ఏం చేయగలుగుతావు అది కదా ముఖ్యం. వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం ముఖ్యం, గుడ్ గవర్నెన్స్ ఇవ్వటం ముఖ్యం, రూల్ ఆఫ్ లాని అమలు చేయటం ముఖ్యం, కామన్ మ్యాన్కి న్యాయం జరగటం ముఖ్యం, ఈ స్కామ్స్ అన్నిటికీ సమాధానం చెప్పడం ముఖ్యం. సో మినిస్టర్ సీఎం ఎవరవుతారనేది అసలు మీరు ఆలోచించినంత సోబర్గా మరి తెలుగుదేశం ఎందుకు ఆలోచించలేకపోతుంది? వాళ్ళు ఏం చెప్పలేదు. ముఖ్యమంత్రి ఎవరు అనగానే వాళ్ళు ఏం చెప్పలేదు. అది ఆ అబ్బాయి దాన్ని మేము ఒక స్లిప్ ఆఫ్ టంగా తీసుకున్నాం తప్ప ఆ అబ్బాయి బేసికల్గా వాళ్ళ నాన్నగారు
సీఎం వచ్చేసారు కాబట్టి ఈ వెళ్ళే ప్రాసెస్లో ఆయన ఉన్నారు తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కూడా ఆ ఉద్దేశం లేదన్నాం, స్లిప్ ఆఫ్ టంగ్లో ఉంటారని మేము అనుకున్నాం. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతారు? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. మీ ఏజ్ నాకెంతో తెలీదు. నేను 1975 నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఐ యూస్ టు అబ్జర్వ్ పాలిటిక్స్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పటి నుంచి నాకు బాగా అవగాహన ఉంది. మొట్టమొదటిసారి ఈనాడు పేపరు ఫస్ట్ ఎడిషన్ మా ఇంటికి వచ్చింది. చాలా కొత్తగా అనిపించింది. అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో అప్పుడు మేము అలాగా రాజకీయ పరిజ్ఞానం పెంచుకుంటే ఎందుకు చెప్తున్నాను, డీటెయిల్ చెప్తాను. మాకు 2000 సంవత్సరంలో పాలిటిక్స్ అంటే, రాజకీయం అంటే మేము చాలా అవగాహన, అంటే 2000లో ఒక టైప్ ఆఫ్, 2000 రామారావు గారు ఒకసారి వచ్చారు. రామారావు గారు రాకముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, వీళ్ళు మాకు కనపడేవాళ్ళు. రాజకీయాలు వీళ్ళే కనపడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అగైన్ ఎన్టీ రామారావు గారు లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళు కనపడేవాళ్ళు రాజకీయ ముఖ చిత్రం. ఇప్పుడు 2000 వచ్చిన తర్వాత రామారావు గారు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎమర్జ్ అయ్యారు ఈ రాజకీయ ముఖ చిత్రం, ఒక స్టార్ లాగా. రాజశేఖర్ గారు ప్రతిపక్షంలో క్వశ్చన్ చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారి పక్కన దేవేంద్ర గౌడ్ లాంటి లీడర్స్ ఉండేవాళ్ళు, ఈయన పక్కన రోసే గారు లాంటి ఎక్సలెంట్ లీడర్స్ ఉండేవాళ్ళు. అద్భుతమైన డిబేట్ జరిగేది. అసలు శాసనసభ అంటే ఇలా ఉండేది. ఇప్పుడు చూడాలనిపించడం చాలా ఇదంతా బూతులు మయమైపోయింది వైసీపీ వాళ్ళు. అంత అద్భుతంగా జరిగింది. అప్పుడు మాకు రాజకీయ ముఖ చిత్రంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు రాజకీయం అంటే వీళ్ళిద్దరి మీదే తెలిసేది. అది 2009లో జనసేన ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజకీయ ముఖ చిత్రంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఇంపాక్ట్. ఆయన ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ మళ్ళీ కళ్యాణ్ బాబు గారు వచ్చారు 2014. 10 సంవత్సరాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2029కి హూ ఈజ్ గోయింగ్ టు బి ద లీడర్ ఫర్ ద స్టేట్, హూ లీడ్స్ అంటే కామన్ మ్యాన్కి కనపడేది పవన్ కళ్యాణ్ గారు ఒకటే. గుర్తుపెట్టుకుని కావాలంటే జస్ట్ రిమెంబర్ దిస్. ఖచ్చితంగా కళ్యాణ్ బాబే కనపడతారు. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి కనపడడం, ఎందుకంటే ఈజ్ రాటెన్, పాడైపోయాడు అబ్బాయి, ఆ పార్టీ ఉండదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణే రేపొద్దున 2029కి పవన్ కళ్యాణ్ గారు తప్ప రాజకీయ మూచిత్వంలో ఆయనతో సమానమైన లీడర్ మాత్రం ఎవరు. ఇది మాత్రం నా పక్క. అంటే దీని మీద నో కౌంటర్ క్వశ్చన్స్. సో నేనైతే అర్థం చేసుకుంటే 2029లో ఖచ్చితంగా సీఎం అని నేను అర్థం చేసుకుంటాను. సీఎం ఈజ్ నాట్ ఎన్ అల్టిమేట్ గోల్ ఫర్ ఎనీ పొలిటికల్. ఒక నాయకుడు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తాను మీకు. బాల్ ఠాకరే మహారాష్ట్రను శాసించాడన్న విషయం తెలుసా? డెఫినెట్గా. ఆయన ఎప్పుడైనా సీఎంగా చేశాడా? లేదు. ఏంటి అని ఎందుకంత గొప్ప ఒక ఆశయం, ఒక ఐడియాలజీ ఉంది వాళ్ళకి. ఎక్సలెంట్. ఎంటైర్ సీఎంలందరూ ఆయన దగ్గర ఆయన ఏం చెప్తే జరిగేది కదా. ఎక్సలెంట్. సో ఇక్కడ సీఎం అవుతాడు కదా. నా రాజకీయ ముఖ్యత ఎవరు ప్రముఖుడు ఉంటాడంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు లేరు మన ఆంధ్రప్రదేశ్లో. అంటే మేము ఎందుకు చెప్తున్నాడు, మేము చెప్తున్న అనుభవంతో చెప్తున్నాం. 2000 నుంచి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం చేశారు. రాజశేఖర రెడ్డి ఎగ్జిట్ తర్వాత మళ్ళీ కేసీఆర్ అని ఆయన వచ్చాడు. ఆయన తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలుగు రాజకీయ ముఖ చిత్రంలో చంద్రబాబు గారు, 2014 పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వచ్చారు. మళ్ళీ అగైన్ ఇవాళ జగన్ గారు, చంద్రబాబు గారు. బట్ జగన్ బికమ్ రాటెన్, పాడైపోయింది, వైసీపీ కుళ్ళిపోయింది. సో వాళ్ళు ఉండదు ఆ పార్టీ, జనాలంత అమాయకులు లేదు. కాబట్టి ఇవాళ రాజకీయం 2028, 29కి వచ్చేటికి ఒకే ఒక నాయకుడు మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఇప్పుడు రేజ్ అవుతున్నాడు, ఈజ్ రేజింగ్. త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదంటే. చాలా మంచి డైలాగ్. అలాగే మేము అయితే మాత్రం యాజ్ ఎ జనసైనికగా మా ముందు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం జరుగుతుంది. అది గుర్తించలేకపోతే వాళ్ళు. ఓకే సార్, ఫేజ్ 2లోకి వెళ్దాం సార్. మీ శిష్యుడిలో ఇంత ఫైర్ ఉందని మీరు ఎప్పుడు గమనించారు సార్? ఏ శిష్యుడు అండి? పవన్ కళ్యాణ్ నా శిష్యుడు అండి. రక్తం పంచి మా అమ్మ రక్తం పంచి పుట్టిన మీద శిష్యుడు అనేవాడు. తను ఒక అంటే నా గురువు, మా అన్నయ్య. మా కళ్యాణ్ బాబు మీ ఇద్దరు ఎక్కువసేపు మాట్లాడుకునేవాళ్ళు. యూస్ టు ఎక్స్చేంజ్ ఎలా.
ఇంకా చెప్పాలంటే అట్లా ఎట్లా ఉంటుందంటే కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఇంత గనక చేస్తే చాలా ఎక్కువ కృతజ్ఞత చూపిస్తాయి మెంటాలిటీ. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చెప్పాలనుకున్నా కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ బాబు గారికి నేను డిస్కస్ చేసిన పాయింట్స్ నేను చెప్పినంత సీన్ లేదు, ఎందుకంటే తనకి చాలా అవగాహన ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్ రాజకీయాల మీద చాలా అవగాహన ఉంది. నేను చెప్పింది కదా, నేను తన వల్ల మాత్రం నేను బోల్డ్ అని పుస్తకాలు చదివానండి ఇవాళ. నా లైఫే, నా యాటిట్యూడు, నా నా క్యారెక్టరే మార్చుకున్నది కళ్యాణ్ బాబు గారు చెప్పిన పుస్తకాల వల్ల. గ్రేట్. సో అందుకని నాకు కళ్యాణ్ బాబు గారు మా ప్రెసిడెంట్ చెప్తుంటే ఐ ఫీల్ ఇట్స్ ఏ క్రెడిట్. నాకు అది ఒక అప్రిసియేషన్గా తీసుకుంటే కానీ నేనని మాత్రం నాకు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం ముందు నేను ఆయనకి ఇచ్చింది 1% కూడా కాదు, నాట్ ఈవెన్ మినిస్కేల్. కానీ ఆయన నాకు ఇచ్చింది 100%. ఆయన ఇచ్చిన బుక్స్ వల్ల నా క్యారెక్టర్ కూడా మార్చుకున్నాను. అంత మంచి జరిగింది నాకు. అంటే ఆయన చెప్పేవారు కదా సార్, చిన్నప్పుడు మీరు ఈ పుస్తకం చదువని కొంతమందిని నాని పలికేవారు. కొన్ని బుక్స్ ఉన్నాయండి. 1000 Great Lives అనే బుక్ ఒకటి వచ్చారు. అలాగే నాని పాల్కి వాళ్ళ గారిది వీ ది నేషన్ ఇచ్చాము. తర్వాత ఆయన ఫిలాసఫీ బుక్స్ కూడా చాలా ఇస్తాను కళ్యాణ్. అంటే ఆయన్ని మీరు ప్రభావితం చేశారా, లేకపోతే ఆయనలో ఉన్న పవర్ని, దీన్ని అగ్గిని మీరు ప్రోత్సహించారా? బేసికల్గా కళ్యాణ్ బాబు నేను రీడర్స్ అండి. నాకన్నా హొరేషియస్ రీడర్ కళ్యాణ్ బాబు. ఓకే. సో దానివల్ల కళ్యాణ్ బాబు ఏంటంటే ఈ ఒక్క నేనైతే ఒక పారాగ్రాఫ్ ఒక పేజీ చదివితే నాకు వచ్చే అవగాహన ఒక 10% అనుకోండి. తను ఇన్ బిట్వీన్ లైన్స్ కూడా చదవగలిగేటువంటి రీడర్ అండి. ఎందుకు రాసుకుంటాడు అనేది కూడా తెలుసుకోగలిగే వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉంది. సో డెఫినెట్గా మాకు ఒక గౌరవప్రదమైనటువంటి క్రెడిట్ ఇచ్చేందుకు క్రెడిట్గానే ఫీల్ అవుతుంది తప్ప అది మా గొప్పతనం ఏం కాదు, అది ఆయన గొప్పతనం. సార్ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు చిరంజీవి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పాలిటిక్స్ చర్చకు వస్తాయా సార్? కొన్నిసార్లు వస్తాయండి, తప్పదు. ఎందుకంటే మనం బతుకుతుంది ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క డెసిషన్సే కదా, ఎవరైతే అధికారులు వాళ్ళు రాజకీయ నాయకులు కదా. సో ఆ బేసిక్గా ఉండేటువంటి జరుగుతున్నా సరే మాకు మోర్ ఆఫ్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో బోల్డ్ అని సరదాగా ఉండే మా అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో చాలా సరదాగా మమ్మతో ఎక్కువ ఎంజాయ్ చేసేది. మోర్ దాన్ పాలిటిక్స్ పర్సనల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే. 2024 ఎన్నికల్లో చిరంజీవి గారి మాట సాయం ఏమన్నా ఉంటుందా? మేము చిరంజీవి గారి మాట సాయం కావాలని మేము కోరుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన చేయాల్సినంత చేశారు రాజకీయాల్లో. నౌ ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్ లైక్ సినిమా ఇండస్ట్రీలో ఆయన హ్యాపీగా ఉన్నారు. సో ఆయన్ని ఆయన మా గురించి మాట్లాడాలని కూడా మాకు కోరిక లేదు, ఫస్ట్ పాయింట్. సో భవిష్యత్తులో ఆయన మాట్లాడితే ఓకే, మాట్లాడిపోయినా వేరే హ్యాపీ. ఎందుకంటే మా అన్నయ్య గారికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేస్ ఉంది, అది ఉంచుతామండి. అది ఆయన ఇష్టం. ఒకవేళ ఆయన మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా మా ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ ఇవాళ ఇంత రాజకీయంగా ఇంత ప్రయాణం చేస్తున్నామంటే ఆయన ద్వారానే కదా. సో తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవల్యూషన్ ఆయన 40 నుంచి ఆయన ఒక నాయకుడికి ఎదిగి, సో అది సరిపోద్దండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. మా అందరికి కూడా ఆయన వల్ల మేము ఒక పొజిషన్కి వచ్చాం. సో అది సరిపోతుంది. ఇంకా ఆయన ఏదో చేయాలనేది మేము కోరుకోపోమే, ఎంత చేస్తారు. వీఆర్ గివింగ్ హిమ్ ఎ రెస్పెక్ట్ అండ్ వీఆర్ రెస్పెక్టింగ్ హిస్ పర్సనల్ లైఫ్. ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే చాలాసార్లు అన్నాడు, మా తమ్ముడు దేశాన్ని ఏలే నాయకుడు కావాలి 2-3 చోట్ల అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవుట్ రైట్గా మాట్లాడింది లేదు. అదే దానివల్ల మేము కోరుకోవట్లేదు. ఆయనకి ఆ స్పేస్, ఆ గౌరవం ఇద్దామని కోరుకున్నాం. కుటుంబ సభ్యులు ఎవరెవరు జనసేన తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది అంటే ఇవాళ మా వరుణ్ వస్తాడండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా వరుణ్ బాబు కూడా చెప్పాను, మా పాప వస్తుంది. తర్వాత తేజ్ బాబు చేస్తాడు, వైష్ణవ్ తేజ్ చేస్తాడు, ఈవెన్ చరణ్ కూడా చేస్తాడు. చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చేస్తారు కూడా. ఎందుకంటే ఈసారి మాకు చేతనేంత వరకు మా వైపు నుంచి వీళ్ళందరూ ఉంటారు, ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఒక సందర్భంలో మాధవి గారితో సందర్భంలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మేడం అన్నారు, మా అందరికీ చేయాలని ఆసక్తి ఉంది, మా అన్నయ్య మీరు ఎవరు అవసరం లేదు, నేను ఒక్కడే ఉంటాను, అంటే చేస్తాను, మీరు అందరు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇబ్బంది పడద్దు అని. అదే ఉద్దేశం, కళ్యాణ్ బాబు గారి ఉద్దేశం.
ఎందుకు అన్నయ్య వాళ్ళందరూ, కానీ ఎందుకు అన్నయ్య అన్నాడంటే ఆ రిస్క్ తీసుకోగలిగేటువంటి దమ్ము ఉంటే రావాలి తప్ప మళ్ళీ వాళ్ళు సఫికేట్ అవ్వకూడదంటే మా చిల్డ్రన్, మా పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ రిస్క్ తీసుకునే స్వభావం ఉన్నవాళ్ళండి. అవును. సో వాళ్ళందరూ మాకు పవన్ కళ్యాణ్ గారు అడిగినా అడగకపోయినా చేయాల్సిన బాధ్యత మా వాళ్ళందరి మీద చేస్తారని నమ్మకం నాకు ఉందండి. కళ్యాణ్ గారి పచ్చ జెండా కోసం ఎదురు చూస్తున్నారు. లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన బాధ్యత వరకు మీ ఇష్టం, మీరు మాకు చాలాసార్లు కళ్యాణ్ పిల్లలు చెప్పాను మీ ఇష్టం, కానీ యూ టేక్ ద రిస్క్. నేను ఆ రిస్క్ తీసుకున్నాను, నాకు ఓకే, మీకు ఆ రిస్క్ మీరు భరించగలుగుతారండి అన్నాడు, మీరు రిస్క్ తీసుకెళ్తారండి అన్నారు. సో పిల్లల్ని కూడా బట్ థింక్ ట్వైస్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్ అని. సరే అలాగా కళ్యాణ్ బాబు వెనకాల పార్టీలో చేయకపోయినా సరే ఇప్పుడు రేపొద్దున క్యాంపెయిన్కి మాత్రం పిల్లల నుంచి ఎంతో కొంత, ఎందుకంటే ఇప్పుడు 2019లో వరుణ్ బాబు తిరిగాడు, బన్నీ తిరిగాడు, తర్వాత చరణ్ గుర్తు రావట్లేదు నాకు, వచ్చాడు లేదు, మా నిహారిక తిరిగింది, తేజ్ బాబు, ఈసారి తేజ్ బాబు కూడా తిరుగుతుంది, రెడీ ఉన్నాడు. ఓకే. 2009లో ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు, మాధవి మేడం కావచ్చు, వీళ్ళు చిరంజీవి గారి తరపున ప్రచారం చేశారు. అదే మనం ఇప్పుడు పిఠాపురంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటి కుటుంబ సభ్యులు, కుటుంబ ప్రతినిధులుగా ఎవరైనా పవన్ కళ్యాణ్ తరపున తిరిగే అవకాశం? కుటుంబ ప్రతినిధులన్నీ నాకు ప్రస్తుతం తెలియదు, కానీ ఒక పార్టీ జనరల్ సెక్రటరీ పొజిషన్లో ఉన్న నేను రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఈ వర్క్స్ అయిపోగానే నేను ఫోకసింగ్ ఆన్ పిఠాపురం మీద నేనైతే వ్యక్తిగతంగా దృష్టి పెడతా. డెఫినెట్గా నా భార్య కూడా అక్కడ అంటే తనకు కూడా ఈస్ట్ గోదావరి బాగా పెరిగిన అమ్మాయి, తను అక్కడ చేస్తుంది. ఖచ్చితంగా మేమందరం కూడా పిఠాపురంలో చేసిన, ఇంకా మాకు 21 మంది నాయకులు ఉన్నారు నిలబడించాడు, వాళ్ళందరూ కూడా నేను కూడా తిరగాలి. పిఠాపురంలో మాత్రం మేము 100% ఫోకస్ చేస్తాం. ఓకే సార్, పిఠాపురం చేయొచ్చు ఎవరైనా ఫోకస్, అదే కుటుంబ సభ్యులు, ఈవెన్ మా చిన్న చెల్లి కూడా రావచ్చు. అదే భీమవరంలో మిస్ అయ్యింది అది, ఈసారి మేము అనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం. సార్ ఇప్పుడు పిఠాపురంలో 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ సిద్ధమైపోయి, ఇంకా చెప్పాలంటే 1000 కోట్ల రూపాయలు. అట్ ద సేమ్ టైం ఊళ్ళు పంచుకొని ఆ ఊళ్ళలో ఎలాంటి పంపకాలు చేయాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయాలి అనే ఒక మొత్తం సిద్ధం చేసుకున్నారు వైసీపీ అంటున్నారు. ఎట్లా ఎదుర్కోబోతున్నారు, దానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? సార్ వీళ్ళని ఎదుర్కోవటానికి వ్యూహాలు నిజాయితీ ఉంటే చాలండి. ఖచ్చితంగా నిజాయితీ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు తగ్గ వ్యూహం మాకుంది, ప్రజల్లో మాకున్న యాక్సెప్టెన్స్ మాకుంది. ఇప్పుడు ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారని కాదు, నువ్వు ఎంత మంచి ఈ 100 కోట్ల రూపాయలు నిజంగా పిఠాపురం ప్రజలకి ముందే నువ్వు వాళ్ళ అవసరం కానీ గుర్తించగా చేస్తుంటే నీకు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు 200 కోట్లు ఖర్చు పెడతాకో 300 కోట్లు ఖర్చు పెడతారు. అదే ఈ పిఠాపురంలో ప్రజలు అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు, నాట్ ఓన్లీ పిఠాపురం, ఏపీలో ప్రజలు ఎన్నోసార్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. రోడ్లు బాగాలేదు, చెరువులు పొల్యూట్ అయిపోయినాయి. మీరు ఎందుకు చేయలేదు అప్పుడు? అంటే ఇప్పుడు ఓన్లీ ఇది ఏంటంటే ప్రజల్ని ఒక ప్రోడక్ట్స్గా చూస్తారు వైసీపీ వాళ్ళు. మాకు ఎగనెస్ట్ మేము ప్రజల్ని ఓటర్లుగా ప్రోడక్ట్ చూడాలి, ప్రజల్ని ఓటర్స్కి మేము చూడం, వాళ్ళని ఒక ప్రాణం ఉన్న మనుషులా గౌరవిస్తాం మేము. కాబట్టి మా నిజాయితీ, మా హానెస్టీ, మా హార్డ్ వర్క్, మేము ప్రాక్టికల్గా చేసే పాలిటిక్స్ అది ఎంత చేయగలం అంత చేస్తాం. నాకు తెలిసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పిఠాపురం ప్రజలు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా పిఠాపురం ప్రజలందరూ కూడా మ్యాక్సిమం 80% ఆఫ్ ప్రజలు జనసేన వైపు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే, ఎందుకంటే పిఠాపురం ప్రజలకు కూడా ఒక నాలెడ్జ్ ఉంది. అక్కడ వంగాగీత గారు గెలిస్తే ఆవిడ మేబీ ఆవిడ ఒక శాసనసభ్యురాలు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఒక పార్టీ నాయకుడు నీ ఏరియాలో పోటీ చేస్తే నువ్వు గెలిపించుకుంటే మా ఏరియాకి ఎంత అడ్వాంటేజ్ దొరుకుద్ది అనేది కూడా పిఠాపురం ప్రజలకు తెలుసండి. రాష్ట్రం లెవెల్లో, కేంద్రం లెవెల్లో కూడా పిఠాపురానికి ఏమేమి చేయగలడు అనేది ఆయనకున్న సమగ్రమైన వ్యూహం ఉంది. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఒక రిలీజియస్ టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. అలాంటి ఎన్నో ఆయనకి ఈ పిఠాపురానికి సంబంధించి, ఉప్పాడ ప్రజలకు సంబంధించి అక్కడ వేవర్స్కి కానీ ఫిషర్మెన్కి కానీ ఏం చేయాలని దగ్గర వ్యూహం ఉంది.
అలాగే ఎంతోమంది అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, మనకి శక్తిపీఠం ఉంది, శ్రీపాద శ్రీవల్లభుడిది, షిరిడి సాయిబాబా ఎంత పవర్ఫుల్లో 16వ శతాబ్దం అంత పవర్ఫుల్ స్పిరిచువల్ లీడర్ ఆయన. ఆయన పుట్టిన ప్రాంతం పిఠాపురం, ఇట్స్ నాట్ పిఠాపురం, పీఠికాపురం అనే పేరు. పీఠికాపురం అది ఆ పేరు. అక్కడ పుట్టిన ఆయన. మనకి చుట్టుపక్కల చాలామంది తెలియదు అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి గొప్పతనం. సో ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక 10% గ్రేటర్ దాన్ షిరిడి సాయిబాబా. సో ద్వారకామాయి ఎంత గొప్పగా డెవలప్ అయిందో పిఠాపురం అంత గొప్పగా డెవలప్ చేస్తాడు నమ్మకం నాకు. సూపర్ సార్. సార్ ఫైనల్గా అంటే చివరిగా కాపు లీడర్లు హరిరామ జోగయ్య గారు కావచ్చు, ముద్దరగడ గారు కావచ్చు, ఆల్మోస్ట్ మొన్నటి వరకు చాలా సలహాలు ఇచ్చారు, చాలా లేఖలు రాశారు. అది కొంత ఇబ్బందిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు. ఓవరాల్గా ఒక్క ప్రశ్నే సార్ నా నుంచి, కాపు లీడర్లు ప్లస్ అవుతున్నారా మైనస్ అవుతున్నారా పవన్ గారికి? సార్ వీ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ వాళ్ళిద్దరి మీద మాకు గౌరవం ఉంది. అయితే మాకు వాళ్ళు ప్లస్ అవుతారా మైనస్ అవుతారో మేము ఎప్పుడు ఆలోచించలేదు. మేము ప్రజలకి ఎంత ప్లస్ చేయగలం, ఎంత మేలు చేకూర్చగలం అనే దాని మీద మా ఫోకస్ తప్ప, వాళ్ళు ఒక సీనియారిటీ ఉన్నవాళ్ళు, బోల్డంత జీవితాన్ని చూసిన వాళ్ళు మేబీ క్రిటికల్గా మా మీద విమర్శించినా కూడా వీ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. మాకు వాళ్ళ మీద ఎటువంటి ఏమంటారు అసహనం కానీ కోపం కానీ లేదు. ఎందుకు ఉండాలి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. మేము వాటిని వీ స్టిల్ రెస్పెక్ట్ దట్. కానీ ఒకవేళ అన్నారంటే అంటారు, ఏముంది దాని పెద్ద మా ప్రెసిడెంట్ గారి దాన్ని తీసుకోవాలి. ఒక సందర్భంలో ముద్రగడ గారు అంటే ఆయన పెద్ద ఆయన ఏదో ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చారు, జన సైనికులు మేము అందరం కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాం. అంటే ఆయన మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, దానికి మాకేం కామెంట్ లేదు. అంటే రీసెంట్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది చిచి అది మన చుట్టుపక్కల మన చాలాసార్లు అది ఒక కన్ఫ్యూషియస్ అదే ముద్రగడ గారు అసలు. అందుకని డిస్క్లైమర్ పెట్టా బాబు, ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు సరదాగా మంచి ట్వీట్స్ చేయడం. మొలతాడు కట్టుకోకముందే నేను రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అన్నారు. అనండి, తప్పే ఉందండి. సో దానికి ఏమైనా కౌంటర్గా మీరు పెట్టారా అని? అసలు ఇప్పుడు నేను చాలా లేట్గా చూస్తాను న్యూస్ కూడా. ఓకే, ఆయన ఇట్లా మాట్లాడాను సరే వ్యక్తిగా, ఆయన ఏం మాట్లాడుకున్నారో అది ఆయన ఛాయిస్. సో మాకు ఆయన మీద ఎటువంటి అంటే ఆయన్ని తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు. వాట్ ఎవర్ హీ డిసైడ్స్ ఓకే. కానీ మా బాధ్యత ఏంటంటే, జనసేనలో మా పార్టీ బాధ్యత ఏంటంటే అన్ని కమ్యూనిటీస్గా నిలబడ్డామండి. ఫిషర్మెన్ కమ్యూనిటీ నిలబడ్డాం, వేవర్స్ కమ్యూనిటీ నిలబడ్డాం, ఈవెన్ గౌడ కమ్యూనిటీ నిలబడ్డాం, ఈవెన్ రాజధానిలో ఉన్న చాలామంది అక్కడ ఉన్న అనేక కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీస్ నిలబడ్డాం. ఇన్ని నిలబడిన తర్వాత మా కమ్యూనిటీ మీద నిలబడం. ఖచ్చితంగా జనసేన పార్టీ కాపు కమ్యూనిటీకి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా మాదేంటంటే మేమేమనుకుంటామంటే కాపు కమ్యూనిటీకి ఉన్నటువంటి అవసరాలు ఏంటో మేము గుర్తించాం. కాపు కమ్యూనిటీలో పేదరికం ఉంది, కాపు కమ్యూనిటీలో ఒక అవసరాలు, చదువులకు అవసరాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎంత మ్యాక్సిమం చేయగలమో, మిగతా కమ్యూనిటీస్కి ఎంత అయితే విలువ ఇస్తున్నామో అంతకు ఏమాత్రం తక్కువ కూడా మా కాపు కమ్యూనిటీకి మేము తగ్గించాం. వాళ్ళకి సరైన నిష్పత్తిలో, రేషియోలో వాళ్ళకి 100% న్యాయం చేకూరుస్తాం. మా ఉద్దేశం కాపు కమ్యూనిటీ ప్రజలకి చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ మాకు లీడర్స్ వాళ్ళ ఒపీనియన్ మీద మేము ఎప్పుడు ఆలోచించలేదు. కాపు డిక్లరేషన్ కావాలని జోగయ్య గారు కోరుతున్నారు, సాధ్యమయ్యేదేనా అది? ఏమంటే ఇప్పుడు ఎలయన్స్లో ఏ డిక్లరేషన్ ఏం కావాలో ఆయన కోరుకున్నారు, అది నేను వినలేదు అనమాట. ఈవెన్చువల్గా ఖచ్చితంగా ఇది కూడా రేపు అలయన్స్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది లేకుండా, అది ఇంకా ఎట్టుబి అంటే ఇంకా ఏమేమి చెప్తారనేది ఒక మేనిఫెస్టోలు తయారు చేస్తారు కదా, ఇది కూడా ఖచ్చితంగా ఉండే తీరుస్తుంది. సో కులాలను కలిపే సిద్ధాంతం అని దేశంలోనే నాకు తెలిసి ఒకే ఒక్క నాయకుడు ప్రతిపాదించాడు, అది పవన్ కళ్యాణ్ గారు. అది సాధ్యం అవుతుందా సార్? అది కులాలని కలిపే ఆలోచన, ఫస్ట్ కులాలను విడదీసే ఆలోచన అయితే మాత్రం మాకు లేదు. ఆల్రెడీ మామూలుగా కాదు, ఆల్రెడీ చేస్తున్నారు కదా, పార్టీలు చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం అదే పని చేశారు, డివైడ్ అండ్ రూల్. అవును, వీ వాంట్ టు డూ యునైట్ అండ్ రూల్.
అందరిని యునైట్ చేసి రూల్ చేయాలని, అంటే మంచి పరిపాలన అందించాలి. సో కులాలను కలిపే ఆలోచన అనేది డెఫినెట్గా ఈ రిఫ్ట్ అనేది తొలగించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఈవెన్చువల్గా. ఆర్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఆర్ కమ్యూనిటీస్, కమ్మ, కాపు, రెడ్డి, ఎవరైతే మనుషులు కదా. ఫస్ట్ అది ఒక ఇల్యూషన్ అనే నాపై ప్రత్యేక నా పర్సనల్ ఫీలింగ్. బేసికల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ కమ్యూనిటీ. ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. సో అదొక్కటి వాళ్ళ మధ్యలో ఎందుకు ఉన్నాయి అలాంటి మిస్ అండర్స్టాండింగ్స్ అవన్నీ సాల్వ్ చేసి కలిసి ఉందాం. కలిసి ఉంటే ఎక్కువ మంది ప్రయోజనం చేకూరుతుంది, అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి అల్టిమేట్గా వాళ్ళ శ్రేయస్సు కోసమే ఈ ఆలోచన చేశారు. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, ఎందుకు పాసిబిలిటీ కావదు? ఎంతసేపటికి వాళ్ళని విడగొట్టి వాళ్ళని సగం చేసి వీళ్ళని పాడు చేసి అలాంటి ఆలోచన నుండి నువ్వు చేస్తున్నప్పుడు కలిపి విడదీసగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు కలపగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉండదు? కొన్ని చోట్ల ఫలితాలు కూడా వచ్చాయి, ఖచ్చితంగా వచ్చినాయండి. సార్ ఫైనల్గా నేను చూసిన నాయకుల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ముఖ్యమంత్రిగా, ఒక్క ఛాన్స్ అన్న నాయకులను చూసాం. ముఖ్యమంత్రి అయితే నేను ఇది చేస్తాను అది చేస్తానని నాయకుడిని చూసాం. అసలు నాకు అర్హత ఉంటే ముఖ్యమంత్రి అవుతానన్న నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే. ఈజ్ వెరీ ప్రాక్టికల్. సో సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అర్థం చేసుకోవాలి? బహుశా మీకంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఎలా అర్థం చేసుకోవాలి సార్? జనానికి ఏం చెప్తారు మీరు? సార్ పవన్ కళ్యాణ్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది నాకు అర్థమైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే తను ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకున్నాడండి. ఒక కుటుంబానికి బాధ్యత తీసుకోవటం వేరు, ఒక రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకునేటువంటి ప్రాసెస్లో ఇవాళ 2024లో ఒక అలయన్స్ అనేది క్రియేట్ చేసి దుర్మార్గమైన వైసీపీ పరిపాలన అంతమొందించడానికి నిలబడిన వ్యక్తి. అదొక్కడ చాలు ఆయన ఎట్లాంటి వ్యక్తిత్వం ఉందో. అలాగే పవన్ కళ్యాణ్ని లీడర్గా చేసుకొని పవన్ కళ్యాణ్ని ఒక నాయకుడిగా ఆయన ఆధ్వర్యంలో పార్టీలు మన ప్రభుత్వాలు నడిస్తే ఖచ్చితంగా ప్రజలకి అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. నాకేం చెప్తా అనిపిస్తుంటే ఒక్కోసారి ఒక అద్భుతమైన నిధి మన పక్కనే ఉంటుంది, కానీ ఇది వేల కోట్ల వర్త్ చేసే నిధి పక్కనే ఉన్నా మనం ఒక 100 రూపాయలు 200 రూపాయలు బయటికి వెళ్తాం. అది నీ వెనకాలే ఉంది చూడరా, నీ పక్కనే ఉంది చూడరా అని. మీకు పాల్ కొయ్యలో ఉంది కదా పుస్తకం, దాంట్లో కథ ఇదిలా ఉంటుంది, ద ఆల్కెమిస్ట్ అని. ఆడ పక్కనే పెట్టుకుంటాడు, మొత్తం ప్రపంచంతో తిరుగుతాడు, ఈజిప్ట్ దాకా వెళ్తాడు. పక్కనే ఉంటుందిరా, నువ్వు డైలీ కూర్చునే అరుగు కింద ఉందిరా ధనం. సో ఇవాళ నేను ప్రజలు చెప్పుకుందంటే మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీకు ఉండటం అనేది మనందరికీ ఉండటం అనేది మన అదృష్టం. ఖచ్చితంగా ఆయన మీకోసం ఆలోచిస్తాడు. సో మీ పక్కన ఒక అద్భుతమైన నిధి లాంటి వాడు. ఆయన సర్వీసెస్ని ఆంధ్ర ప్రజలు ఉపయోగించుకోవాలి మనస్ఫూర్తి కోరుకుండా చేసుకుంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరిగి తీరుతుంది. రైట్. సో అల్టిమేట్గా ప్రజల సౌభాగ్యం వాళ్ళ యొక్క వెల్ఫేరే మాకు ముఖ్యమండి. సో అది పవన్ కళ్యాణ్ గారి వల్ల 100% నెరవేరుతుంది నా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.